సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మొదట ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుండగా 2 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. కొత్త ROR 2024 చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ బిల్లులో రెవెన్యూ ట్రిబ్యునల్లు, సాదా బైనామా పార్టీ బి కీలకం కానున్నాయి. కొత్త RORలో భూదాన్ గుర్తింపు కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జియో ట్యాగ్ తో ప్రాపర్టీ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతిలోపై గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరించే అవకాశం ఉంది. ధరణిపై పూర్తి స్థాయిలో సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీకి విపక్ష నేత కేసీఆర్ రాకపై సస్పెన్స్ నెలకొంది. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలున్నాయని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందన్నారు. నేడు తాము అప్పులు చేసినట్టుగా పార్టీ ప్రచారం చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తినడానికి అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 54,000 కోట్లు అప్పులు చేసిందని తెలిపారు. అసెంబ్లీలో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వాస్తవ పరిస్థితి లేకపోతే మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు. మీరు కూడా మేము చేసాం, మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేసాం, మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటాను, మేము చేసిందేమో మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం FRBM లిమిట్ ప్రకారం. కానీ తిరిగి కట్టింది, అప్పు కట్టింది ఇవన్నీ కూడా చేసింది దేనికంటే ఈ 10 నెలల్లో 11 నెలల్లో 66,772 కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టారు. అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది 66,722 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచన చేయండి. పాట ఉన్నంతకాలం గద్దర్ సజీవంగా ఉంటారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన గద్దర్ రచనల ఆవిష్కరణ కార్యక్రమంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అన్నది అర్ధ శతాబ్దపు పోరాటం అన్నారు. పదవుల కోసం ఆశపడకుండా తన తండ్రి పోరాటాన్ని, చరిత్రను రేపటి భావితరానికి అందించడానికి మంచి ప్రయత్నాన్ని సూర్యం తీసుకున్నారని అభినందించారు. ఇక తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను రేవంత్ రెడ్డి మాయం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా లేరన్నారు. నిజంగా ఇవాళ సూర్యం గారు చాలా మంచి కార్యక్రమం చేశారు. గద్దరన్న ఒక అర్ధ శతాబ్దపు ఆయన పోరాటం, అర్ధ శతాబ్దపు ఆయన కృషి, దానంతా కూడా రేపటి భావి తరాలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఆయన పూనుకున్నందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. గద్దరన్న పాటలు ఇవాళ అసలు నాకు తెలిసి ఆయన లేని ఉద్యమమే లేదు. అది ఏ పోరాటం అన్నా కావచ్చు, రైతాంగ పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఆయన లేని పోరాటమే లేదని 5 దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరన్న ఉన్నాడు. అది న్యాయం అనుకుంటే ఆ పోరాటానికి అండగా నిలిచిండు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. నా అదృష్టం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నతో కలిసే అదృష్టం నాకు వచ్చింది. చాలా సార్లు మా ఇంటికి వచ్చి మేమందరం కలిసి భోజనం చేసిన గొప్ప తీపి జ్ఞాపకాలు కూడా నాకున్నాయి. ఆయన పాట కూడా ఒక 100 ఉపన్యాసాలు గద్దరన్న ఒక పాటకు సమానం. 100 ఉపన్యాసాల సారాన్ని ఒక్క పాటలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రజల గుండెల్లో చేరుకునేంత గొప్పగా ఆయన పాట ఉండేది. సో అలాంటి గద్దరన్న ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన భౌతికంగా లేకపోవచ్చేమో, కానీ ఈ పాట ఉన్నంత కాలం గద్దరన్న సజీవంగానే ఉంటారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఒక్కనాడు కలిసి రానివాడు. అయితే తనకున్నటువంటి ఆ ఆత్మన్యూనతాభావం దాన్ని తొలగించుకోవడానికి తనకున్న మరకలను ఇలాంటి అవార్డుల పేరు మీద కొంత దాన్ని చరిత్రను మలిపేటువంటి ప్రయత్నం, తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉందంటే మన తెలంగాణ తల్లి చేతిలో ఒక బతుకమ్మను తీసేసిండు, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిండు. ఇలాంటి నచ్చలేదు కనుకనే సిద్ధారెడ్డి సారు మరి అంత తృణప్రాయంగా తిరస్కరించిన ఆ సిద్ధారెడ్డి గారు మన సిద్దిపేట ముద్దుబిడ్డ కావడం కూడా మనకెంతో గర్వకారణం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ పొలిటికల్ సీన్ లో పెను ప్రకంపనలు రేపుతుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని తేల్చి చెప్పారు. తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదని, బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన ఉంటుందన్నారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సంజయ్ చెప్పుకొచ్చారు. పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పార్టీ నాకు ఇచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతకు అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా. నా స్థాయిలో నేను కష్టపడి పనిచేస్తున్నా. బట్ ఈ రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలు నేను ఉన్నా. ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నాకు పనిచేస్తున్నా. కాబట్టి రేపు పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు ఆడడం తప్పట్లేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దానికి కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర హైదరాబాద్ వచ్చని చెప్పి దాని తప్పుడు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆలోచన లేను. పార్టీ నిర్ణయము అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు. అందరు కలిసి సమిష్టిని తీసుకుంటారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తావన లేదు. దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి మీరు విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు పెట్టడానికి నేను అహంకారంతో గర్వంతో మాట్లాడతలేను. దానివల్ల నాకు పర్సనల్గా ఇబ్బంది వస్తున్నది, పార్టీ కూడా ఇబ్బంది వస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణను కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విస్మరించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన మాజీ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గత బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ కోసం పోరాడింది సబ్బండ వర్గాలు. పోరాడితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు నిరంకుశ ధోరణితో పాలన సాగించారని, వారితో విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడవక ముందే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ అభివృద్ధి పనులకు అడ్డు తగలడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమాలు చేయడమే కాకుండా రైతు వ్యతిరేకించే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఇవాళ వాళ్ళేదో దొరలు అన్నట్టుగా వాళ్ళే ఉద్యమాలకు ఊపిరిపోస్తూ వాళ్ళే ప్రజలు రెచ్చగొడుతూ వాళ్ళే రైతులు రెచ్చగొడుతూ నానా యాగి చేస్తా ఉన్నారు. వాళ్ళ నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ ఇవాళ అక్కడ రైతుల్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసినట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ దిలావర్పూర్లో పిఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకి అనుమతులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేసి రైతులను ముంచాలని చూసింది కేసీఆర్, కేటీఆర్. ఎవరి కోసం చేశారు? ఆనాడు మీ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు. కంపెనీ పెట్టుకుంది టీఆర్ఎస్ నాయకులు, మంత్రి కొడుకు. పర్మిషన్లు ఇచ్చింది కేటీఆర్, కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధం అని మీరు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాలు చేస్తా ఉన్నారు. నిర్మల్ రైతులు అర్థం చేసుకోవాలి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ ముందు వాస్తవాలు పెట్టినాను నేను. దిలావర్పూర్లో వస్తున్నటువంటి ఇథనాయిల్ కంపెనీకి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి అండదండలు ఇచ్చి అధికారులు ఇచ్చి అనుమతులు ఇచ్చింది. ఇది గ్రహించవలసిందిగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దగులుబాజీ పనులు టీఆర్ఎస్ నాయకులు మానుకోవాలి. మీరు తప్పులు చేసి మీరు రైతులను ముంచి మిగతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ మానుకోవాలని విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. రైతు వ్యతిరేక ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. థరూర్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు బాకీ పడిందని విమర్శలు గుప్పించారు. ప్రతి ఆడబిడ్డకు 30,000 రూపాయలు అప్పు ఉందని అవి తీర్చే వరకు ప్రశ్నిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తీసేసి తెలంగాణ ఆడబిడ్డల ప్రతిష్టకు భంగం కలిగించారని మండిపడ్డారు.
ప్రభుత్వం ఆ రేవంత్ రెడ్డి గారు 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎట్లా అంటే నెలకి 25,000 ఇస్తా అన్నాడా? 12 నెలలు లెక్క చూసుకొని ఎంత అవుతుంది బాకీ పడ్డాడా? మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పిండు అన్నాడు, మీకు ఇప్పుడు కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను ఎక్కడనే 4,000 ఇస్తా, అమ్మకు అయ్యకి ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. అవునా కాదా? అంటే ఎగబెట్టిన 2,000 24,000 అవి కూడా బాకీ పడ్డాడు. మరి కాల్ చేసి అక్కడ లేని వాళ్ళకి ఏమన్నాడు, 6,000 ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన ఓలే. కేసీఆర్ గారే అన్నాడు 5,000 ఇచ్చుకున్నారు. ఇవాళ మీ అందరికి తెలుసు मुसलमान भाई बहन है, आप सब भी जानते हैं कैसा हालत है. अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में तेलंगाना तल्ली को हमने शामिल किया था, हमने पूरे आवाम मिलकर उनको बनाया था, केसीआर साहब ने अलग से नहीं बनाया. आज आके तेलंगाना तल्ली को निकालने का मतलब क्या है? पूरा हमारे मुहिम का, पूरा रियासत का, पूरे तेलंगाना के आवाम का बेइज्जती है ये. इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं. और उस तेलंगाना तल्ली से बदकम्मा निकालने का मतलब क्या है? ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है. इसको भी हम सहेंगे नहीं. उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है, ये बात हमें कहना है. और पेंशन के लिए, हमारे हक के लिए, और आज इमाम मौजन के लिए जो देते बोले वो भी आज तक 1 रुपया नहीं दिया. ये सारे बातों पे भी हम कल से पूछेंगे. రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలవుతుంది. ఇవన్నీ విషయాల మీద కొట్లాడదాం. మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీకి పోతాడట. మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడో, ఏం మాట్లాడదో మనం కూడా చూద్దాం. ఇంత అపురూప స్వాగతాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. సోదరి వసంత గారు, సురేష్ గారు, అట్లానే ప్రియాంక గారు, మరి మన జిల్లా పెద్దన్న గొప్పల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విజయసాగరరావు గారు, మెగా హీరో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నివాసానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు. జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను నాగబాబు అడిగి తెలుసుకున్నారు. అయితే అంతకుముందు చిరంజీవిని కలిశారు. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. తాజా పరిణామాలపై వీరు చర్చించుకున్నట్టు సమాచారం. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మొత్తం 5,51,943 మంది గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లుగా గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించారు. బేగంపేటలోని ఓ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం వెళ్లి అక్కడ పరీక్ష కేంద్రాలను, పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే ఇదిలా ఉంటే పేపర్ 1 పరీక్ష ప్రారంభానికి ముందు కొన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. లగేజ్ కౌంటర్ల వద్ద సెల్ ఫోన్లు, బ్యాగులు భద్రపరచడానికి ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి వసూలు చేశాయి. ఎంఎన్ఆర్ కాలేజ్లో బ్యాగులు పెట్టుకోవడానికి అభ్యర్థుల నుంచి 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వసూలు చేశారు. కాలేజ్ తీరుపై గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్రంగా మండిపడ్డారు. ఓ అభ్యర్థి ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి డెంటల్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోదుస్తులో సెల్ ఫోన్ దాచి ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశించిందని అధికారులు గుర్తించారు. అనంతరం సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని డెంటల్ కాలేజ్ను విచారించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇది మరి ఘోరం అండి. ఎంఎన్ఆర్ కోసం మరి ఘోరం అండి. జస్ట్ డిపాజిట్ అండి, బ్యాగ్ డిపాజిట్ కి 100 రూపీస్ తీసుకుంటారా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సారీ గ్రూప్ 3 తీసుకోవాలండి, గ్రూప్ 2 కి తీసుకుంటారా? ఏం రిప్లై అవ్వట్లేదు. మిస్టేక్ పెట్టుకోండి లేదని చెప్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగు జాతి కోసం ఆలోచించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని చంద్రబాబు కొనియాడారు. దేశ చరిత్రలో ఆయన అమరజీవిగా ఖ్యాతి పొందారని, ఈ డిసెంబర్ 15కు ప్రత్యేకత ఉందన్నారు. తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం తర్వాత తెలుగు భాష మాట్లాడే రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే ఆయన పుట్టిన ఊర్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, వాటర్ ఇవ్వాలని, బ్రిడ్జ్ ఒకటి బంగారుపాలెం అక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకటి వేయాలని, ఇంకో పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా సిస్టమేటిక్గా చేసి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు గొప్పతనం అర్థమైందని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి నివాళులు అర్పిస్తున్నాను. మనం ఎందుకు వర్ధంతులు గాని, జయంతులు గాని, మహానాయకులు ఎందుకు మనం చేసుకోవాలి అంటే, మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే, ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదు. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా యాసిడ్ పేగులోంచి వస్తా ఉంటే, మంటలు మండిపోతా ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంక మట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం, దేశం కోసం బతికిన మహానుభావుడే. ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడే. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు, దానికి దారి వేసిన వాడు. ఒకవైపు నరికేస్తా ఉన్నారు పాకిస్తాన్ లో హిందువుల్ని, అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ, అవమానాలు భరిస్తూ. రైతు వ్యవసాయం మానేస్తే కుక్కకు కూడా అన్నం దొరకదని మంత్రి సీతక్క అన్నారు. పేదింటి బిడ్డలు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నవడ్లకు బోనస్ ఇస్తూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు మంత్రి తుమ్మల. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రైతు వ్యవసాయం మానేస్తే ఊర్లో కుక్కకు కూడా అన్నం దొరకదు. అట్లాంటి పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరి ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటువంటి రైతన్నలను బాగు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో ఆ పంటను ఎక్కడి నుంచో కొనుక్కోవడం కాదు, మనం పండించిన పంటను మనం తినాలి. మరి ఇవాళ అలాంటి ఉద్దేశంతో సన్న పంటలకు కూడా 500 బోనస్ కూడా ఇవ్వడం.
జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికల్లో భాగంగా 2027లో ఎన్నికలు వస్తాయని వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని, గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాధించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఓడిపోయామని ఆందోళన అవసరం లేదని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరినీ కలుపుకుపోవాలన్నారు. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని, వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారన్నారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మహిళా బిల్లును మనం పాస్ చేశాం గతంలో. తప్పకుండా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంది, వచ్చి తీరుతోంది. ఎక్కడ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 175 నుంచి 225 అవుతాయి. అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి, రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి. మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో 33% అంటే 1/3 మహిళలు. మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు ఫౌండేషన్ పేరుతో 2 ఏళ్లకోసారి సేవ్ ద గర్ల్ చైల్డ్ టుగెదర్ నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత మద్యానికి, గంజాయికి, డ్రగ్స్ కి బానిసయి ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి, వారిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. అబ్బాయిలకు నేర్పినట్టే అబ్బాయిలకు సంస్కారం నేర్పాలని గుర్తు చేశారు. అబ్బాయిలకు క్రమశిక్షణ నేర్పిస్తే అసలు ఎలాంటి దారుణాలు జరగవన్నారు. హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్నా, కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం వేస్తుంది. 6 నెలల ఆడపిల్ల, 8 సంవత్సరాల ఆడపిల్ల, 6 సంవత్సరాల ఆడపిల్ల. అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టు బట్టలు వేసుకుంటే అవతరోడికి అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న పొట్టి బట్టలు వేసుకుందని 6 నెలల పసికందుని కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా, మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి చాలా నీచంగా పరిస్థితులు. నేను ఈ రోజు ఈ వేదిక సాక్షిగా నేను నిమ్మల రామానాయుడు గారికి కూడా ఒకటి నేను వేడుకుంటున్నా. సార్, మీరు సేవ్ ద గర్ల్ చైల్డ్ అని చెప్పారు. పుట్టే బిడ్డ గురించి ఈ రోజు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 4వ జాబితాను ఆప్ విడుదల చేస్తుంది. ఇందులో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇతర ప్రముఖ నేతలు కస్తూర్బా నగర్ నుంచి రమేష్ పహల్వాన్, ఉత్తమ్ నగర్ నుంచి పూజా బలియాన్ పోటీలో ఉన్నారు. ఇంతకుముందు 3 జాబితాల్లో 32 మంది అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించినట్టయింది. బ్రిస్బెయిన్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు తీసింది. క్రీజ్ లో అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. భారత స్టార్ పేసర్ బుమ్రా 5 వికెట్లు తీశారు. అతని టెస్ట్ కెరీర్లో 12వ సారి ఘనత సాధించారు.